సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అండ్ సారీ సార్, ఇందాక మీరు ఆ ఘటన గుర్తు చేసుకోకూడదు అని చెప్పి మాట అన్నారు. సో బట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, దాని మీద అడగాల్సి వస్తుంది. అదే యాక్సిడెంట్లో మీ కారు డ్రైవరు ఆయన చాలా దెబ్బలు తిని తర్వాత కాలంలో చనిపోయారు. చనిపోతే 2-3 ఏళ్ళైంది. ఆయన కుటుంబానికి శివాజీ రాజా గారు చేసింది ఏంటి? ఆ కుటుంబాన్ని అడగాలి మీరు. మాకు యాక్సెస్ ఉండదు కదా సార్. మీరు ఆ కుటుంబాన్ని అడగాలి కదా, వాళ్ళు ఏం చెప్తే అదే నిజం. కాదు సార్, మాకు ఇప్పుడు యాక్సెస్ తక్కువ, ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు. నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను, హ్యాపీగా మీరు మాట్లాడి శివాజీరాజు గారు మీకు ఏం చేశారని మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. చేసిన మంచి చెప్పండి సార్. తను ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, మా నరేష్, నాకు శివాజీరాజు గారు అన్న వ్యక్తి దగ్గర నేను పనిచేయలేదు, దేవుడి దగ్గర చేశాను. నా దగ్గర జాయిన్ అయ్యి 1 month 2 months అయింది, అప్పుడే పెళ్లి చేసుకొచ్చాడు పిచ్చోడు. ఓకే, ఎంత మంచోడో చెప్పడానికి వీలు లేదు అసలు. ఇన్స్టెంట్ సిటీలోకి వచ్చేసాం, అయిపోయింది. సిటీలోకి వచ్చాక పడుకున్నాడు, నిద్రపోయాడు. చాలా కష్టపడ్డాడు. ఆ మిస్సెస్ అతన్ని పాపం 23 ఏళ్ళు 24 మహాతల్లి ఎంత కష్టపడిందో అతనికి. ఇంకా ఆఖరిగా ఇక్కడ ఒక మంచి పని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా అతను చనిపోతాడు అనుకో 6-7 నెలల క్రితం నేను క్లబ్లో ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఫిల్మ్నార్ క్లబ్లో చేసి మళ్ళీ అందరూ వైస్ ప్రెసిడెంట్ ఉంచమన్నారు. నేను ఉంచున్నా. మా తమ్ముడు బండ్ల గణేష్ వచ్చి, అన్న నువ్వు లాస్ట్ టైం చేసావు కదా, ఇప్పుడు నాకు ఛాన్స్ అన్నాడు. అది కాదురా, లాస్ట్ టైం హైయెస్ట్ మెజార్టీ నిలబెట్టాను, నన్ను గెలిపించారా, మళ్ళీ ఉండమంటున్నారు వైస్ ప్రెసిడెంట్ కదా అన్నాను. లేదు నేను ఉంటాను అన్నాడు. ఒక పని చేద్దాం, పక్కన స్కూల్ ఉందిరా, నేను 5 లక్షలు ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపో. అన్న నేను 5 లక్షలు కానీ ఎక్కువ ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపోతావు అన్నాడు. సరే నువ్వు ఎలా చెప్తే అలా అన్న. ఆ స్కూల్ దగ్గరికి నేను, శ్రీరాము, గణేష్ ఎవరెవరు మొత్తానికి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే, సార్ మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి సార్ అన్నాడు. పక్కన ఆనుకుని ఉంటుంది. అంటే బాత్రూమ్ ఏమన్నా ఏదైనా కట్టించి, నేనేంటంటే బండ గణేష్ వాళ్ళ ఫాదర్ పేరు పెడదాం, పాప మా డబ్బులాగే. ఓకే ఓకే, మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అది, నుంచో వద్దు అంటానికి. అన్నాక టక్కని ఇల్లు గుచ్చేశారు. మీ డ్రైవర్ అప్పుడు పోయి మంచి పని, ఒక 2.5 lakhs తనకి ఇచ్చేసి ఇంకో 2.5 lakhs పాప పేరు మీద వేసేద్దాం. ఫస్ట్ 2.5 lakhs ఇచ్చాం, ఇంకో 2 ఎవరికైనా ఇద్దామని. లేదు 5 లక్షలు దానికి ఆయన గణేష్ అనేటికి. అతను చనిపోవడానికి 6 నెలల ముందు 7 నెలల ముందు. ఓకే, ఇది చెప్పడానికి కారణం ఏంటంటే బండ్ల గణేష్ అన్న వ్యక్తి కూడా హెల్ప్ చేశాడు. నేను దాని నుంచి ఎలక్షన్ నుంచి బయటకు వచ్చాను. ఓకే, అది ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భం చూడండి, ఎంత అందంగా ఉంది. మీరు తగ్గారు, అవసరం ఉన్న మనిషిని గెలిపించారు, పోటీగా వచ్చిన మనిషి చేత మంచి చేపించారు, ఎంత అందంగా ఉంది. అది పైగా మధ్య రిలేషన్ వేరు. ఇప్పుడు గణేష్తో నేను ఏ విషయంలోనూ పోటీ పడలేను, మాటలతో అతనితో పడలేను, నేను 0 మాటలు కదా. ఏ విధంగా నా ఓడిస్తాడు మాటలతో, కానీ ఎలా అయినా కానివ్వండి. దాని ముందే ఓడిపోయి 5 లక్షలతో పంచి ఓడిపోయి బయటకు వచ్చేయడం బెటర్ నాకు అనిపించింది అప్పుడు. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఒక సిచ్యువేషన్ని ఇంత అందంగా హ్యాండిల్ చేసిన శివాజీ రాజా తనకంత ఆప్తుడైన నాగబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది? అది తప్పు. చెప్పానుగా, నన్ను అజాత శత్రువు అని చాలామంది అంటారు. మూవీ ఆర్టిస్ట్ అన్నది లేకపోతే, నేను దాంట్లో ఏలి పెట్టకపోతే, నేను నిజంగా అజాత శత్రువుని, ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా. దాంట్లో ఏలి పెట్టాక ఏమవుతుందంటే, మనల్ని కొడితే మళ్ళీ కొట్టకుండా ఉండలేకపోతున్నాం అక్కడ. మీకు అర్థమవుతుంది. మనల్ని ఒక మాట అంటే ఇంకో మాట అనకుండా ఉండలేకపోతుంది, నమ్మేస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే రేపు మర్చిపోతాడు, అది వేరే విషయం. మనల్ని ఒక మాట అంటే 2 దాంట్లో సగం అన్నా అనాలి. నేను అన్న అసలు రానిపోయినా, నాకు అజాత శత్రువుగా బతకటమే ఇష్టం. అసలు మూవీ ఆర్టిస్ట్ అసలు లేకపోతే నేను ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నేను వచ్చేస్తాను, నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను. ఇదే నాకు చెప్పారు. నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను, ప్రేయస్ రావి డైరెక్టర్, ఇట్లా శివాజీ రాజా గారితో కూర్చుంటున్నాను, ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే, బంగారం అండి, ఎంత తప్పిస్తాడంటే పక్కన ఎవరికన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే
ఆయన ఉండి నాదేందో చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి, ఇంకా బాగా చేయాలి ఆ తపన కానీ, డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం కానీ, పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్, అద్భుతమైన మనిషి అని చెప్పారు. నాకు ఆ తపన రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్ మా బోసు కదా, నేను అతను కూడా ఇంకేమైనా చేయనా, నువ్వు 100% ఓకేనా, అతను కూడా అడుగుతా. అవును, నిన్న నాకు అర్థమైంది నిన్న. ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టరు ఒక 7-8 నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక ఇమాజినేషన్ ఉంటుంది, దాంట్లో ఉంటారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టకూడదు. అతని స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళటానికే ప్రయత్నించాలి. పైగా ఇప్పుడు ఫిల్మ్ కాదు, ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నన్ను తిట్టేవారు. మా బ్రహ్మానందం వైవీజ్ అయితే అబ్బా ఈ పిల్లోడితో వచ్చింది అబ్బా నుంచోబెట్టి చంపేస్తాడు 10 రిహార్సల్స్ అంటే నాకు ఏంటంటే ఫిల్మ్ వేస్ట్ చేయడం బై టైము ఫిల్మ్ 2 వేస్ట్ చేయాలి. షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు లేదు, కానీ పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు, అది అన్ని షాట్లు కాదు, కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ 2-3 సీన్స్ ఉంటాయి బా సార్ కదా. ఆ 2-3 సీన్లు బాగా చేయటం, ప్రతి సీన్ బాగా చేస్తే 2-3 సీన్లు కనిపించవు. ప్రతి సీన్లోనే అలా ఉండాలి. మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో నిరూపించుకోవాలి. సార్ అది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.